కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామానికి చెందిన రైతు మేటిశెట్టి శ్రీనివాస నూతన వరి రకాన్ని సాగు చేశాడు. తన పొలంలో పండిన పంటలో అధిక గింజలు ఉన్న కంకిని వేరుచేసి విత్తనాలుగా అభివృద్ధి చేశాడు. 4 ఏళ్ల నుంచి విత్తనాన్ని వృద్ధి చేస్తూ ప్రస్తుతం ఈ ఏడాది దాళవాలో 2 ఎకరాల విస్తీర్ణంలో వెదజల్లే విధానంలో సాగు చేశాడు. సాధారణంగా ఈ ప్రాంతంలో సాగయ్యే స్వర్ణ, బొండాలు రకాల్లో కంకికి 120 నుండి 140 గింజలు ఉంటుండగా ఈ రకంలో దాదాపు 400 నుండి 450 గింజలు ఉన్నాయంటూ చెబుతున్నాడు. ఈ నూతన రకం MTU 3626 బొండాలుగా కనిపిస్తున్నప్పటికీ గింజల్లో కొంత వ్యత్యాసం ఉందంటూ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పంట కోత ప్రయోగాల అనంతరం ఈ రకాన్ని నిర్ధారించడం జరుగుతుందంటూ వివరిస్తున్నారు. ఈయన మేడిశెట్టి శ్రీనివాస్ గారండి. ఈయన ఏంటంటే 2021 నుండి ఒక రకాన్ని ఆయన పొలంలో గుర్తించి దాన్ని విత్తనాభివృద్ధి చేసుకుంటూ ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఇది బొండాల కన్నా ఎక్కువ దిగుబడి వచ్చే రకంగా ఆయనకు కనిపించింది. ఇదేంటంటే బొండాల్లాగా కనిపిస్తోంది కానీ బొండాలు కాదు, ఎందుకంటే ఈ విత్తనాలకి ఏమంచి తోకలు ఉన్నాయి. సో ఈయన కోరిక మేరకు దీన్ని కొత్త రకంగా రిజిస్టర్ చేయాలి అని చెప్పి ఆయన అనుకుంటున్నారు కనుక అసలు పొలంలో ఏముంది, వాస్తవ పరిస్థితులు ఏంటి అన్నది చూడడం కోసం అని చెప్పి ఈ పొలానికి రావడం అనేది జరిగింది. ఈ విత్తనానికి పంట కోత ప్రయోగం అనేది చేద్దామని చెప్పి నిర్ధారించాం. ఎంత ఎత్తులో ఉంది, వెన్నుపొడి ఎంత ఉంది, వెన్నులో గింజలు ఎన్ని ఉన్నాయి, అలాగే 1000 గింజలు బరువు ఎంత ఉంది, ప్రతిదీ కూడా మనం ఆ రోజు రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన తర్వాత వేరే రకాలతో ఇది పోలిక లేదు అనుకున్నప్పుడు ఇది రైతు రకంగా PPVFRA లో రిజిస్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే దానికి కూడా చాలా ప్రొసీజర్ ఉంది కనుక ఇక్కడ లోకల్గా AO గారు కానివ్వండి, అలాగే VAA కానివ్వండి, వీళ్ళందరూ కూడా దీన్ని సర్టిఫై చేసిన తర్వాత మన శాస్త్రవేత్తల సహకారంతో ఒకవేళ ఇది కొత్త రకంగా కానీ మనకు కనిపిస్తే దాన్ని రిజిస్టర్ చేయడానికి మా వంతు మా యూనివర్సిటీ నుండి కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటాం.